నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎటువంటి ఆర్భాటం లేకుండా అత్యంత నిరాడంబరంగా ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రత్యేకమైన సెట్లో రాత్రి సమయాల్లో చిత్రీకరణ సాగుతోంది. ఈ షెడ్యూల్లో బాలయ్యతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన యాక్షన్ సీక్వెన్సులను, అలాగే ముఖ్యమైన టాకీ భాగాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ దాదాపు 2 వారాల పాటు రాత్రంతా మేలుకొని షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం. సాధారణంగా అగ్రకథానాయకులు రాత్రి వేళల్లో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కొంతమంది హీరోలైతే నైట్ షెడ్యూల్స్ అంటేనే వెనకడుగు వేస్తారు. దానివల్ల దర్శకులు తమ పనితీరును మార్చుకోవాల్సి వస్తుంది. అయితే బాలయ్య విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయన సెట్లో దర్శకుడి మాటకిచ్చే గౌరవం అమోఘం. బాలకృష్ణ అందరూ డైరెక్టర్స్ హీరో అని పిలుస్తుంటారు. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లడం ఆయన శైలి. అనవసరమైన సలహాలు ఇవ్వడం లేదా మేకింగ్ విషయంలో జోక్యం చేసుకోవడం వంటివి ఆయన అస్సలు చేయరు. రాత్రి సమయాల్లో షూటింగ్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా కోసం కూడా ఆయన ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించారు. ముఖ్యంగా జైలు సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరణలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజానికి బాలయ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తన పనులను ప్రారంభించడం ఆయనకు అలవాటు. రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ రాత్రి మేలుకుని ఉన్నారంటే అది సినిమా పని కోసం లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడానికి మాత్రమే అయి ఉంటుంది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం కారణంగానే షూటింగ్ సమయంలో ఎంతటి శ్రమనైనా ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఇటీవల విడుదలైన అఖండ 2 చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ ఫలితం బాలయ్యలో ఒక రకమైన కసిని పెంచింది. ఎలాగైనా తదుపరి చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు పనిచేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.